అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో స్టూడియోలో షణ్ముఖ్ గారు ఉన్నారు. అతనితో ఒక ప్రధానమైన అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. స్టే ట్యూన్ ప్లీజ్. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. మీరున్నది ఉన్నట్టు కుండ బదులు కొట్టినట్టు చెప్పాలి. నాకు మీరు ఏదైనా సరే ఒక పార్టీకి ఫేవర్ గానో ఇంకొకటో అభిప్రాయాలు దయచేసి రుద్దగాకండి. ఉన్నదన్నట్లు అంటే వివిధ కోణాల్లో మాకైతే స్పష్టంగా మీరు విశ్లేషణ చేసే ప్రయత్నం చేయండి. నేను ఒక సబ్జెక్ట్ మీ ముందుకు తెస్తున్నాను. విజయసాయి రెడ్డి అండి. డైరెక్ట్గా విషయంలోకి వెళ్తే విజయసాయి రెడ్డి రీసెంట్గా వైసీపీకి రాజీనామా చేయడం, అదేవిధంగా రాజ్యసభకు రాజీనామా చేయడం, ఇదంతా చక్క జరిపినాయి. ఫస్ట్ మనం వింటా ఉన్న విషయం ఏంటంటే ఆయన బీజేపీతో టచ్లోకి వెళ్ళిపోయినాడు, ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు అని విన్నాం. కానీ వాళ్ళు చూస్తే రీసెంట్గా ఒక సిఐడి విచారణ, ఏసీబీ విచారణకు వెళ్ళొచ్చి మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి రెడ్డి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ అనే విధంగా ఉండింది ఆయన ప్రసంగం. కానీ లోగుట్టు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ క్వశ్చన్ బ్లేమ్ చేయట్లే. అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయట్లేదు, కానీ కోటరీని బ్లేమ్ చేస్తున్నాడు. ఒక్క మాట అంటే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయట్లే. దాన్ని ఏ విధంగా చెప్తారండి? ముందుగా మీరు అడిగిండే దాంట్లో ఒక పార్టీకి రుద్దే విధంగా అనేది పార్టీ అనేది ఏం కాదు, మన ఆలోచన మాత్రమే చెప్తున్నాము. ఇది కూడా 100% కరెక్ట్ అయితే నేను చెప్పను. నాకున్నటువంటి ఆలోచన రీత్యా, నాకున్నటువంటి అవగాహన రీత్యా మాత్రమే మాట్లాడుతున్నాను. సరే, మరి మీరు అడిగినటువంటి ప్రశ్నలో 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తూ ఈ మధ్య కాలంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ అనేది ఒక అంశము. రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పరిస్థితి ఏంది అని. సరే, ముందుగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడే దాని గురించి మాట్లాడాలి అంటే ముందుగా పార్టీ గురించి మాట్లాడుకోవాలిగా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో 11 సీట్లు ఇచ్చారు, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. మరి అటు కాంగ్రెస్ లో విలీనం చేయాలి అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి హేమాహేమీలు రానివ్వరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాశనం చేసేశారు అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తా ఉంది. మరి అదే విధంగా బీజేపీలోకి రావాలి అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు రానివ్వరు. మరి ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలకి పొంతన కుదరదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి లేదు పొంతన వైఎస్ఆర్సీపీ పార్టీ. రెండిటికి చెడ్డ రేవడిలాగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పరిస్థితి మారిపోయింది. సరే, మరి ఇప్పుడు నెక్స్ట్. సరే అండి, మీరు 2 నేషనల్ పార్టీస్ గురించి చెప్పారు. ఆయనకంటూ ఇప్పుడు బాబు గారిని దేశంలో చక్రం తిప్పినాడు అని కామెడీ చేయడం చూసాం మనం. అటు కేసీఆర్ గారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అదే వెసులుబాటు యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ ఛాన్స్ ఉంది. అటు వెస్ట్ బెంగాల్కి వెళ్ళొచ్చు మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకోవడానికి, ఇటు తమిళనాడుకి వెళ్ళి స్టాలిన్తో పొత్తు పెట్టుకోవచ్చు, ఇటు కర్ణాటక వెళ్ళొచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డికి ఆ స్టేచర్ లేదంటారా? నిజంగా ఒక సీఎం అనేటువంటి వ్యక్తి కాల్ చేస్తే దేశంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా రెస్పాండ్ అవుతాడు. ఎందుకంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా పనులు ఉంటాయి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయిన తర్వాత లోకేష్ గారు అప్పట్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడని చెప్పేసి, అంటే కూటమి ప్రభుత్వం గెలిచిన 2 నుంచి 3 నెలల మధ్య జరిగిన విషయం నేను చెప్తా ఉండేది. ఇదే ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఒక ధర్నా చేస్తే రాష్ట్రంలో 36 మంది హత్యలు జరిగాయి అని చెప్పేసి ఒక అసత్య ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. మరి ఆ 36 మంది పేర్లు ఇవ్వండి అయ్యా అని చెప్పేసి నారా లోకేష్ గారు అసెంబ్లీలో అడిగినా ఇవ్వలేదు, శాసన మండలిలో అడిగినా ఇవ్వలేదు. సరే, ఇప్పటికీ ఆ లిస్ట్ అయితే ఇవ్వలేదు అనుకోండి. ఏదైనా రీతి ఆ రోజు ధర్నా చేసిన కాడ అఖిలేష్ యాదవ్ 3-4 నేతలు అఖిలేష్ యాదవ్ గారిని వెళ్ళి అడిగితే ఒక రిపోర్టరు నాకు తెలియదు, ఏదో పిలిస్తే వచ్చాను, అసలు మ్యాటర్ నాకైతే తెలియదు అసలు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి ఆ లీడర్లను తెచ్చారనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. సరే, మరి పార్టీ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారికి స్టేచర్ ఉందా లేదనేది మనకి ఇంకా అంత తెలియనటువంటి అంశం. మరి రెండో అంశం ఏంటంటే ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఆయన ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి కోటరీనే వైఎస్ఆర్సీపీ పార్టీని సమూలంగా నాశనం చేస్తున్నది కూడా వాళ్ళే అని చెప్పేసి ఒక ఆనిముత్యాన్ని ప్రజల ముందు ఒక కథ రూపంలో కూడా ట్విట్టర్ లో పెట్టేశాడు ఆయన. అంటే ఒక పద్ధతి, ఒక ప్లాన్, ఒక విజన్ గా విజయసాయి రెడ్డి గారు ప్రధాన పాత్రధారిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐడియాలజీ ప్రకారమే చేస్తున్నారనేది ఇక్కడ ఒక బలమైనటువంటి అనుమానం. మరి ఏంటయ్యా ఈ అనుమానము అంటే కోటరీని తప్పించేందుకు ఒక ప్లాను అని, విజయసాయి రెడ్డి రీఎంట్రీ కోసం అని చెప్పేసి రెండో ప్లాన్ అని, మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా తన చుట్టుపక్కల ఉన్నటువంటి కోటరీని అప్పట్లో మార్చుకున్నారు. ఇదే ఆరోపణలు వస్తా ఉంటే మరి ఇప్పుడు చుట్టుపక్కల చేరిన వాళ్ళను డైరెక్ట్ గా పంపించలేరు కదా, వాళ్ళు శత్రువులుగా మారుతారు, అప్రూవర్లుగా మారుతారు, పార్టీలో ఏం జరుగుతుండేది అన్ని తెలిసిపోతాయి. ఎందుకు మారండి? ఇప్పుడు క్వార్టరీలో ఇంత ప్రాధాన్యత నాకు ఇచ్చి సడన్ గా నువ్వు వెళ్ళిపో, నాకు అవసరం లేదు అని చెప్పేసి అంటే
అతనికి ఉద్దేశపూర్వకంగా ఒక ఇంటెన్షనల్ గా ఒక అభిప్రాయం అనేది అయితే ఏర్పడుతుంది కదా ఆ నాయకుడి పట్ల. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి విషయం అటు మద్యం కుంభకోణం కావచ్చు, అటు ఇసుక కావచ్చు, ఇటువంటి ప్రతి విషయాలు ఈ కోటరికి తెలుసు కాబట్టి పార్టీ అంతర్గత విషయాలు, ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు, విచ్చలవిడి అవినీతి అనేటువంటి ఏ విధంగా చేశారనే విషయాలపైన అప్రూవర్లుగా మారితే మన పార్టీ భవిష్యత్తు, నా భవిష్యత్తు ముందు అన్నిటికన్నా, అంటే నా భవిష్యత్తు మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుంది అనే నేపథ్యంలో ఇప్పుడు ప్లాన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. నిజంగా వైఎస్ కుటుంబానికి నేను కట్టప్ప లాంటి వాణ్ణి అని చెప్పినటువంటి గతంలో విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుండి ఆయన్ను దూరం పెట్టినట్టు, హ్యూమిలేషన్ కు గురి చేసినట్టు, ఏదో భావోద్వేగానికి గురి అయిపోయి ప్రెస్ మీట్ ముందర ఆయన మీరు మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టంగా గమనిస్తే నా నాయకుడు, మా దేవుడు అని చెప్పేసి అంటా ఉన్నాడే తప్ప ఎక్కడి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించలేదు. కోటరీ మీద మాత్రమే మాట్లాడుతున్నాడు. స్పష్టంగా గమనించాలి. అంటే కోటరీ అనేది ఇక్కడ చేసినటువంటి తప్పులు, అంటే గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పులు, ఏది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితేనేమి, ప్రజావేదికను కూల్చివేత అయితేనేమి, బీసీ ఎస్సీ ఎస్టీలపైన దాడులు అయితేనేమి, ప్రతి ఒక్క శాఖలో జరిగినటువంటి అవినీతి అయితేనేమి, దౌర్జన్యాలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి కోటరీ వల్లనే జరిగింది అని ఒక ప్రజెంటేషన్ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి విజయసాయి రెడ్డి గారు ఒక ప్లాన్ అమలు చేస్తున్నారు అనేది ఒక బలమైనటువంటి అనుమానం కొంతమంది రాజకీయ మేధావులలో. ఓకే, దీని ద్వారా ఆ కోటరీ వాళ్ళంతటికి వాళ్ళు దూరం వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వాతి ముత్యము, అతనికి ఏమీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నిత్యం పేదల పక్షపాతి, రైతు పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి అని చెప్పేసి ఒక క్రియేట్ చేసే విధంగా విజయసాయి రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతా ఉంది. మరి నిజంగా విజయ్ ఏమంటున్నారు? మన్నటి జరిగినటువంటి ఏసీబీ విచారణలో కూడా ఏం చెప్తా ఉన్నారు? అయ్యా మద్యం కుంభకోణము రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది మొదటి నుంచి అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? మరి ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు, మరొక వైపు వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోటరీ ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి వారి యొక్క కుమారుడు, వైవి సుబ్బారెడ్డి వారి యొక్క కుమారుడు, మరి అదే విధంగా రాజ్ కసిరెడ్డి. అంటే ఇలాంటి కోటరీ వాళ్ళను తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక బలమైనటువంటి అనుమానము. మరి నిజంగా చెప్పకనే చెప్తూ పొమ్మనుకోకుండా పొగ పెడుతున్నాడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు విజయసాయి రెడ్డి గారు అనేది అయితే మనకి స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇప్పుడు వీళ్ళందరినీ పంపేసిన తర్వాత ఈ మధ్య కాలంలో మీరు బాగా గమనించండి, కోటరీ పైన ఎక్కువ అందరూ ఆరోపణలు చేస్తున్నారు. ఫస్ట్ నుంచి మీరు చూడండి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కోటరీని అన్నారు, గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి అదే అన్నాడు. అంటే చాలా మంది ఒక ప్లాన్డ్ గా క్రియేట్ చేసి కోటరీ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోటరీని తప్పించి కొత్త కోటరీని పెట్టుకోవడానికి మరలా విజయసాయి రెడ్డి రీఎంట్రీ కోసము జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి గారు ప్లాన్ చేశారనడంలో ఇక్కడ ఎటువంటి అతిశయోక్తి లేదు. సహజంగా కంపెనీలో ఎట్లుంటుందంటే అండి, ఒక మనిషి వేరే, ఆ మనిషి సృష్టించిన కంపెనీ వేరే. సో జగన్మోహన్ రెడ్డి వేరే, ఆయన ఒక కోటరీ కంపెనీ వేరే. కానీ మనం క్రియాశీలకంగా పరిశీలించి చూస్తే ఏదైనా సడన్ గా ఐపీ పెట్టినప్పుడు కానీ ఇటువంటి సందర్భాల్లో ఆ యొక్క తెరని తీసేస్తే కోటరీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఓనర్ రెండు ఒక్కరిగానే చూస్తాం. సో ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని ఆయనకు అర్థమైపోయిందా? అంటే ఎందుకు కోటరీని తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఈ కోటరీ ఉంటే నా మీద ఇదే ఆరోపణలు జరుగుతూ ఉంటాయి, రేపొద్దున వీళ్ళు అప్రూవర్ గా మారే అవకాశం కూడా ఉంది అని ఒక ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి. సో అప్రూవర్ గా మారితే కంప్లైంట్ కానీ వాళ్ళపైన వచ్చి వాళ్ళకైనా జైలుకి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఐ మీన్ పెద్ద తలకాయలు మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతిరెడ్డి గారు. డెఫినెట్ గా ఆ పార్టీలో పెద్ద తలకాయలు అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారే. వారి తర్వాత ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎవరండి? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి కుమారుడు. మరి ఈ కోటరీని తప్పియాలి అంటే మరి ఎవరు ఏ విధంగా చేయాలి? వీళ్ళు పొమ్మంటే పోయే వాళ్ళ, వీళ్ళని మించిన హేమీ వీళ్ళు. ఎందుకంటే కథ కర్మ క్రియ స్క్రీన్ పే దర్శకత్వం అంతా వీళ్ళే చేశారు. నిజంగా ఎవరైనా భావిస్తారండి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకోకుండా కోటరీ చేసిందంటే ఎవరైనా నమ్మే పరిస్థితి ఈ రోజు ఉందా రాష్ట్రంలో? ఒకవేళ అదే నిజం అనుకుంటే ఒక రాజుగా ఆయన పరిపాలించడం ఎందుకు? కనీసం మినిస్టర్లు ఏం చేస్తున్నారో తెలుసుకున్నంతగా ఉండడంలో. అంటే ఇక్కడ ప్లాన్ స్పష్టంగా అమలు అవుతా ఉంది. ఇది రాష్ట్రంలో అతి తొందరలో సెన్సేషనల్ న్యూస్ అయితే అవబోతా ఉంది. రాబోయే రోజుల్లో రాజ్ కసిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వారి కుమారుడు, సజ్జల రామకృష్ణారెడ్డి వారి కుమారుడు పక్కకు పోనున్నారు. అంటే ఐ మీన్స్ కోటరీ నుంచి పక్కకు పోనున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు రీఎంట్రీ కోసము జగన్మోహన్ రెడ్డి గారు మరియు విజయసాయి రెడ్డి గారు
చేసినటువంటి ఒక ప్లాన్ అని చెప్పేసి ఇది ఒక అంతర్గత సమాచారంగా ఒక ప్లాన్ గా అయితే మనం అభివర్ణించాం. సో ఆ రాజు డైరెక్షన్ లో ఇటు కట్టప్ప విజయసాయి రెడ్డి ఆన్ లో ఉన్నాడు. తనకైతే ఇదైతే చెప్పవచ్చండి. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే.